కొత్త డోర్ పెట్టడానికి 14 ఇంచుల గోడ అయితే కటింగ్ చేసి పగలగొడుతున్నాం అనమాట. ఎదురుగా రాము క్లీనింగ్ చేస్తున్నాడు. పక్కన అయితే మామ నేను ఎలా పని చేస్తున్నానో చూస్తున్నాడు అనమాట. ఈ గోడ పగలు కొట్టిన తర్వాత ఈ రబ్బీస్ అంతా బయటకైతే పొయ్యాలన్నమాట మామ అయితే. ఇంకా రీసెంట్గా వచ్చేసి నా కాళ్ళు దెబ్బ తగిలింది కదా, ఇప్పుడైతే పర్వాలేదు. కానీ అప్పుడు కొన్ని రోజులైతే ఇబ్బంది పడ్డాను. కానీ ఎవరి దగ్గర చేయి చాపకూడదు, నేను కష్టపడి పని చేసుకోవాలా, తినాలి. అలాగే యూట్యూబ్లో కూడా ఒక గోల్ ఉందన్నమాట. వర్కరు ఎలా ఉంటాడో, వర్కరు ఎలా కష్టపడుతున్నాడో ప్రతి ఒక్కరికి తెలియచేయాలా అనేది నాది ఆశ అనమాట. అందుకనే యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక ఛానల్ పెట్టుకున్నాను. మీరు వీడియో మీకు నచ్చితే సపోర్ట్ చేసి ఫుల్ వీడియో చూసి కామెంట్ చేసి లైక్ చేయండి. ఇంకా మా షర్ట్ అయితే పని చేసేటప్పుడు ఎండాకాలం కదా, ఇంకా మామ అయితే పని అయితే స్టార్ట్ చేశాడు. ఈ రబ్బీస్ అంతా అయితే బయటకు మోస్తున్నాడు అనమాట. కొంచెం నిదానంగానే చేస్తాడు. కొంచెం కాళ్ళు నొప్పులు అనమాట, పెద్ద ఆయన అనమాట. మా ఓనర్ అయితే కూలింగ్ వాటర్ క్యాన్ అయితే తీసుకొచ్చాడు. బాగా మేము ఎండల్లో మామూలు క్యాన్ తెచ్చినా కానీ అవి వేడెక్కిపోతున్నాయని కూలింగ్ వాటర్ క్యాన్ అయితే కొంచెంగా తాగుతాం అనమాట. ఇలా మోస్తూ ఉంటాడు నిదానంగా, నేను పగలు కొడుతుంటాను. చూడండి ఎంత దూరమో. ఇదంతా మోసేసరికి కనీసం ఒక ట్రక్ పైన అవుద్ది. ఒక ఉదయం నుంచి మాకు సాయంత్రం వరకు అయితే ఉంటుంది పని. మీకు వీడియోలో అయితే మీకు చిన్న క్లిప్ మాత్రమే చూపిస్తుంటాము. పని చేసేసరికి సాయంత్రానికి మాకు ఒళ్ళు సహకరించదు. ఇంకా వచ్చేసి రాళ్ళు అనమాట, ఇటుక రాళ్ళు పాతకాలం లాంటివి చూడండి. అవి 1 కేజీ రాయి అనమాట. ఇప్పుడు వచ్చే రాళ్ళు అయితే 2 కేజీలు బరువు ఉంటుంది ఇటుక రాయ. చూడండి ఎలా కట్టారు. మట్టి గోడలు అనమాట, మట్టి సున్నం అంటారు కదా, తెల్ల సున్నం, వాటితో కట్టారనమాట. ఇప్పుడు వచ్చేదంతా సిమెంట్ కదా. వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.